సాయిబాబా గుడిలో మహాభక్తుడు వచ్చాడు అనుకుంటే అతను చేసిన మహాపాపం చూస్తే కనుక అది నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. సో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అసలు అతను ఏం చేశాడు అంటే కొన్ని సందర్భాల్లో భక్తులుగా వెళ్ళి గుడిలో కొంతమంది విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. సో అవి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి. ఆ తర్వాత కొంతమంది వాటిని సోషల్ మీడియాలో వదులుతూ ఉంటారు. సో ఇది ఎక్కడ జరిగిందంటే అనంతపురం జిల్లాలోని ఒక సాయిబాబా టెంపుల్లో జరిగింది. సో నార్మల్గానే అందరి భక్తుల్లాగానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి కూడా నార్మల్గా గుడిలోకి వచ్చాడు, గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు, అంతా బాగానే ఉంది. సో మరి లాస్ట్కి మనము దర్శనం చేసుకున్న తర్వాత పంతులు గారు తలపైన శటకోపం పెడతారు. సో ఇక్కడ ఈయన ఏంటంటే ఆ శటగోపాన్ని తన బ్యాగ్లో సర్దేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. సో చాలామంది కూడా సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు. సో నార్మల్గా అందరూ గుడికి ఎందుకు వస్తారు? దేవుని దర్శించుకోవడానికి, కాసేపు ప్రశాంతంగా ఉండడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పుకోవడానికో, లేకపోతే బాధలు ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికో గుడి ఆవరణలోకి వచ్చి కాసేపు కూర్చొని దేవుని దర్శించుకొని ఆ ప్రాంగణం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ విధంగా చేసే వాళ్ళు కూడా ఉంటారా బాబు అనే విధంగా చాలామంది కూడా వీడియో చూసిన తర్వాత షాక్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక భక్తుల్లాగా వచ్చాడు, అంతా బాగానే ఉంది, ప్రదక్షిణలు కూడా చేశాడు. అంటే తనకు ముందు నుంచే ఈ ఆలోచన ఉందా దొంగిలించాలి అని చెప్పేసి, లేకపోతే ప్రదక్షిణలు చేసే సమయంలో శటగోపం చూసిన తర్వాత మనసంతా కూడా వెళ్ళిపోయిందా అని చెప్పేసి దీన్ని ఫన్నీగా చూడాలా లేకపోతే సీరియస్గా చూడాలనే విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. సో చాలామంది కూడా ఫన్నీగానే తీసుకుంటూ ఉన్నారు. కాకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధంగా చేయడం తప్పు పని అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో నార్మల్గా దొంగతనాలు చేసే వాళ్ళందరూ కూడా నైట్ టైంలో తాళాలు పగలగొట్టి హుండీలు ఎత్తుకుపోవడం కానీ, లేకపోతే ఆభరణాలు ఎత్తుకుపోవడం కానీ నైట్ టైంలో చేస్తూ ఉంటారు. కానీ పట్టపగలు ఈ విధంగా గుడికొచ్చి దొంగతనం చేయడం అనేది విచిత్రంగా అనిపిస్తుందిరా బాబు, నీలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. కామెంట్లు కూడా విచిత్రంగా వస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో.